ఆధునిక వైద్య సేవలు అందుబాటులో ఉన్నా ఇంకా గర్భిణీలు గర్భస్థ శిశువుల మరణ మృదంగం వినిపిస్తూనే ఉంది. వైద్యులు తమదైన పరిభాషలో ప్రతి మరణానికి వెనుక వైద్యపరమైన కారణాన్ని చెప్తూనే ఉంటారు. కానీ కళ్ల ముందే జరుగుతున్న మరణాలకు ఎవరు సమాధానం చెప్పరు. మంగళవారం ఉదయం నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో ఓ గర్భిణీ స్త్రీ గర్భంలో ఉన్న శిశువు మరణించిన ఉదంతం తీవ్ర సంచలనం కలిగించింది. బంధువుల రోదనలతో ఆసుపత్రి దద్దరిల్లిపోయింది. కడుపులో నవమాసాలు మోసిన బిడ్డతో సహా తన భార్య చనిపోయిందని తెలిసిన భర్త నానాజీ షాకు గురయ్యారు. అదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. జరిగిన సంఘటనపై ఏరియా ఆసుపత్రి ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ ఈ సంఘటన బాధాకరమైందని వ్యాఖ్యానించారు. ఎక్కడా తమ డాక్టర్లు సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించలేదని అన్నారు. బంధువులు కుటుంబీకులు చేస్తున్న ఆరోపణలు నిజం కాదని చెప్పారు. తమ సాయశక్తుల గర్భిణిని కాపాడడానికి ప్రయత్నించామని అన్నారు. మామూలుగా నొప్పులు రాలేనప్పుడు ట్యాబ్లెట్ పెట్టి డెలివరీ చేస్తాం. అదేంటండి ఫస్ట్ కానీ నార్మల్ బాగానే అయిపోయింది కదా, ఇక్కడ అయిపోయింది కదా. ఆ అమ్మాయికి అప్పుడు చేసిన తర్వాత ఇక్కడ తీసుకొచ్చాక 1 సెంటీమీటర్ డైలేషన్ 1 సెంటీమీటర్ డైలేషన్ తర్వాత మేడం గారు వచ్చి చూసి మీరు ఏ రోజు నిన్న వచ్చారా? నిన్న వచ్చారండి. అది నేను 3:30కి వచ్చాను. నిన్న మధ్యాహ్నం నేను మధ్యాహ్నం వచ్చారండి. డాక్టర్లు ఎన్ని గంటలకు వచ్చారు? ఏమోనండి మరి తెలియదు. రాత్రి అయితే 8 గంటలు మేడం వచ్చినారు. 8 గంటలు రౌండ్ చూసుకొని వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు నర్సులు ఉంటారు కదా, స్టాఫ్లో వాళ్ళు చూడమని అప్పుడు ఇప్పేసారు. వాళ్ళు పట్టించుకోలేదు. 3 గంటలకు 11 గంటలకు ఒకసారి వచ్చారండి. 12 వచ్చి మాత్ర ఇచ్చేసి వెళ్ళిపోయారండి. రాత్రి 12 మాత్ర పెట్టేసాక 3 గంటలకి నొప్పులు బయలుదేరా కదండి. అమ్మ ఈ ఒంట్లా పడుతున్నాను అంటుంది, నడు లాగేస్తుంది అంటుందండి. కాకేసుకు వచ్చారు. రావడం వచ్చి అమ్మ టైం ఉంది కదా, మా అమ్మగానే అవుతుంది, సర్జరీ చేసేయండి, నేను ఒంట్లా పడుతున్నాను అన్నదండి. ఆవిడ కూర్చొనే ఉంది, పడుకోలేదు. నేను ఒక పక్కన కూర్చున్నాను. పడుకున్న తర్వాత లేకపోతే లేకపోతే అంటే అమ్మ వచ్చి చూసి ఇలా బయట చూసే సరిపోయింది సార్. ఒక్కసారి మీకు ఒక ఆడపిల్ల ఉంటుంది, నాకు ఒక ఆడపిల్ల, మామూలుగా చెప్తానండి. బయట నుంచి చూసేస్తే ఇంకా టైం ఉందని చెప్పేస్తే వెళ్ళిపోతారా డాక్టర్లో, అదేలా టైం అంటున్నారు. అవునా కాదండి, ఒకసారి